17వ నర్సరీ మేళా అఖిల భారత ఉద్యాన మేళాలో దేశవ్యాప్తంగా ఉద్యాన మరియు వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించే ప్రదర్శనతో మొక్కలు మరియు తోటపని ఔత్సాహికులను కట్టిపడేసేలా ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్న ఈ మేళాను ప్రారంభిస్తారు. సందర్శకులు 5 రోజుల పాటు ఉదయం 9 నుండి రాత్రి 9:30 వరకు మేళాను అన్వేషించవచ్చు. ఇన్నోవేషన్ మరియు వైవిధ్యం యొక్క ప్రదర్శన. ఈ సంవత్సరం మేళా గార్డెనింగ్ ఔత్సాహికులు, రైతులు మరియు పరిశ్రమ నిపుణుల కోసం ఒక శక్తివంతమైన కేంద్రంగా ఉంటుంది. 150 స్టాల్స్ ఎగ్జిబిషన్లో ఔషధాలు, వంటగది, అవుట్డోర్ బల్బ్స్ విత్తనాలు, సీడ్ లింకులు, ఇండోర్ మొక్కలు, అడేనియం, బోన్సాయ్, లతలు, పువ్వులు మరియు దిగుమతి చేసుకున్న మొక్కలతో సహా అనేక రకాల మొక్కలు మరియు ఉద్యానవన ఉత్పత్తులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, కోల్కతా, ఢిల్లీ, హర్యానా, ముంబై, బెంగళూరు, పూణే, షిర్డీ, కడియం మరియు చెన్నైతో సహా వివిధ ప్రాంతాల నుండి ఉత్పత్తులు మరియు సాంకేతికతలు ప్రదర్శనలో ఉంటాయి. సందర్శకులు టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్ మరియు హైడ్రోసోనిక్ సిస్టమ్ వంటి వినూత్నమైన గార్డెనింగ్ పద్ధతులను కూడా అన్వేషించవచ్చు. ఇవి పట్టణ సెట్టింగ్లో ప్రజాదరణ పొందుతున్నాయి. అభ్యాసం మరియు సహకారం కోసం వేదిక. హార్టికల్చర్ ఔత్సాహికులు తోటమాలి మరియు నిపుణుల మధ్య జ్ఞానాన్ని పంచుకోవడానికి మరియు సహకారానికి మేళా వేదికగా పనిచేస్తుంది. ఈ మేళా కార్యక్రమం స్థిరమైన గార్డెనింగ్ పద్ధతులను ప్రోత్సహించడం మరియు పట్టణ మరియు మేణపచ్చని ప్రదేశాలను గురుపరచడానికి కొత్త పద్ధతులను పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎగ్జిబిషన్ తోటపని ఔత్సాహికులను మాత్రమే కాకుండా జీవనశైలి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉద్యానవనాల పాత్రను నొక్కి చెబుతూ ఔషధ ప్రయోజనాల కోసం మరియు కిచెన్ గార్డెన్స్ కోసం మొక్కలను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది. హార్టికల్చర్ మరియు గార్డెనింగ్ యొక్క అందాలను అన్వేషించడానికి, తెలుసుకోవడానికి మరియు స్వీకరించడానికి మరియు గ్రాండ్ నర్సరీ మేళాలో చేరండి. ₹40 ticket. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇది మిత్ర నర్సరీ అండ్ గార్డెన్ గురించి చెప్పండి సార్. మనది వచ్చేసి మిత్ర నర్సరీ అండ్ గార్డెన్స్, మంగళపల్లి, ఇబ్రాహీంపట్నం దగ్గర. ఇక్కడ ఏంటండి సార్, ఏమేమి మొక్కలు ఉన్నాయి చూడండి. మన దగ్గర వచ్చేసి స్పెసిఫిక్ గా వచ్చేసి మనకి టెర్రస్ గార్డెన్ సంబంధించి వెజిటేబుల్ ప్లాంట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ఇది కాకర మొక్క అండి. ఇది కాకర మొక్క ఎంతండి ప్రైస్? ₹5 అండి. ఇది వచ్చేసి మీ క్యాబేజీ మొక్క. ఇది వచ్చేసి దోస మొక్క అండి. ఇది వచ్చేసి చిక్కుడు, టమాటో, ఆనియన్ అన్ని ఉన్నాయండి మన దగ్గర. వంకాయ, ఇది చిక్కుడు అండి. ఇది చిక్కుడు మొక్క. దాంతోపాటు పాలకు ప్లస్ మన వంకాయ నారు, టమాటా మిర్చి, ఆనియన్, అది ఆనియన్, టమాటా అండి. అది వచ్చేసి వంకాయ అండి.
వంకాయ అది వంకాయ అండి. అది పాలక్ అండి. అది పాలక్ అండి. అది వచ్చేసి బీరకాయ అండి. బాగుందండి. క్లారిటీ అండి, సీజనల్ ఫ్లవర్, చాలా బాగుంటుంది ఫ్లవర్. ఇది మీకు ఒకటి వచ్చేసి 70 రూపీస్ అండి. ఇది ఏ సీజన్ లోనే పూస్తాయి సార్ ఇవి? ఏప్రిల్ వరకు వస్తాయండి ఇవి. దీంతో పాటు తిశాంతం చామంతి అండి, హైబ్రిడ్ వెరైటీస్, న్యూ వెరైటీస్, దిస్ ఇయర్ లాంచ్ అయిన ఈ వెరైటీస్. ఒక వెరైటీ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఇవి డిఫరెంట్ ఆఫ్ కోల్కత్తా వెరైటీస్ అన్నమాట ఇవి. ఈ ఫ్లవర్ కూడా బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి జర్బరా అండి, అవుట్డోర్ జర్బరా. ఇది ఇండోర్ కాదు, అవుట్డోర్, ఎండకు కూడా పెట్టుకోవచ్చు. సార్ ఇదేంటి సార్? ఇది వచ్చేసి వెరిగేటెడ్ క్యాబేజ్ అండి, వెరిగేటెడ్ ఆర్నమెంటల్ క్యాబేజ్ కూడా అంటారు. చూపించండి పైకి. ఆర్నమెంటల్ క్యాబేజ్ కూడా అంటారు. షో పర్పస్ బాగుంటుంది ఇది. ఓకే. ఇది వచ్చేసి రోజ్మేరీ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి మెడిసినల్ కి, కాస్మెటిక్స్ కి, ఈరోజు ఫుడ్ కి అన్నిటికీ వాడుతున్నారండి. ఇది మెడిసినల్ పర్పస్ చాలా యూజ్ అవుతుంది మొక్క. ఇది అందరి దగ్గర దొరకదు, మన స్టాల్ B1, B21, 22 లో దొరుకుతుంది. సార్ ఇక్కడ లోకల్ లో ఎక్కడ సార్ మీది? మనది ఇబ్రహీంపట్నం దగ్గర అండి, సాగర్ రోడ్ ఇబ్రహీంపట్నం. ఏ నేమ్ తో ఉందండి? మిత్ర నర్సరీ అండ్ గార్డెన్స్. సేమ్ గూగుల్లో కూడా అదే వస్తుంది. సార్ వచ్చేసి ఏంటి సార్ ఇది ఫ్లవర్? ఇది ఏంటి కనిపిస్తుంది? ఇది వచ్చేసి డబల్ దాలియా అండి. ఇది డబల్ దాలియా, సీజనల్ వైజ్ అండి. ఇది పేరు సార్ దాలియా 150 అండి. అండ్ ఇవి వచ్చేసి లావెండర్ అండి, మస్కిటో రిప్లెంట్. ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల దోమల్ని అరికట్టవచ్చు మనం. మెడిసినల్ ప్లాంట్ ఇది కూడా. అండ్ ఇది సార్ ఈ మొత్తం అదే మేడం. ఇవి వచ్చేసి మీకు సక్యులెంట్స్ అండి. ఇవి మొత్తం సక్యులెంట్ మొక్కలు, అవి హ్యాంగింగ్ సంబంధించినవి. హ్యాంగింగ్, జీజీ ప్లాంట్, అన్ని ఆల్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి మన దగ్గర. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని ఉన్నాయి. ఈ ప్లాంట్ ఏంటి సార్? ఇది వచ్చేసి సీడమ్ ప్లాంట్ అండి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సక్యులెంట్. ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు బాల్కనీలో కానీ, టెర్రస్ మీద కానీ. ఇది జీజీ ప్లాంట్ మేడం, ఇంట్లో పెట్టుకోవచ్చు, టేబుల్ మీద, ఆఫీస్ టేబుల్ మీద అట్లా పెట్టుకోవచ్చు మేడం. పంచదార కలశం అని ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో, వెస్ట్ గోదావరిలో బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది పంచదార కలశం. ఇది ఎంత స్వీట్ ఉంటుందంటే మ్యాంగో రౌండ్గా బాల్లా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అలాగే కొత్తపల్లి కొబ్బరి, యాంటీ క్యాన్సర్, తప్పు వేశారు యాక్చువల్గా, యాంటీ క్యాన్సర్ ఫుడ్. అది లక్ష్మణ్ ఫల్, సోర్స్ ఆఫ్ అంటారు ఇంగ్లీష్లో. ఇదేంటంటే క్యాన్సర్గా ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ యొక్క క్యాన్సర్ స్ప్రెడ్ కాకుండా ఒకే చోట ఉంచేస్తుంది అనమాట ఇది. సో ఇవన్నీ అనమాట. ఇంకా ఏంటంటే ఇదేమో యాపిల్, అన్నా యాపిల్. అక్కడ చూడండి, అక్కడ అన్నా యాపిల్ అంటే ఇజ్రాయెల్ యాపిల్ అనమాట. అదే ఇది ఏంటంటే 42 degrees నుంచి 44 degrees వరకు హాట్ క్లైమేట్ లో పండే యాపిల్. ఈ యాపిల్ మొక్కలు తీసుకెళ్లి హిమాచల్, కాశ్మీర్ లో పెడితే అక్కడ పండవు, అక్కడ మొక్కలు తెచ్చి ఇక్కడ పెడితే పండవు అనమాట. ఎందుకంటే అక్కడ క్లైమేట్ కి, ఇక్కడ హాట్ క్లైమేట్ కి సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా చక్కెరకేళి, కోనసీమ చక్కెరకేళి. ఏంటి సార్ ఇది? చక్కెరకేళి బనానా, చక్కెర లాగా ఉంటుంది. ఇక్కడ ఉంది ఈ చక్కెరకేళి. చక్కెరకేళి బనానా. అదేమో అమృతపాణి బనానా. ఇది ఏది సార్? ఇది అమృతపాణి బనానా. ఇవి సురేనామ్ చెర్రీ అని, ఇది మన డార్జిలింగ్ వెరైటీ అనమాట. 20 మొక్కలు తెస్తే అన్నీ అయిపోయినాయి, 10 ఉన్నాయి. బెస్ట్ ఫ్రూట్ అనమాట. ఇదేమో ప్రైస్ ఎంత సార్? ఇవన్నీ 600 ఏదైనా సరే, అన్ని ఆర్గానిక్ గ్రాఫ్టెడ్ అనమాట. ఇదేమో స్వీట్ చెర్రీ. ఇక్కడ చూడండి, ఇలా గుత్తులుగా ఉన్నాయి కదా. ఇది స్వీట్ చెర్రీ. స్వీట్ చెర్రీ. ఇది బ్లాక్ హల్దీ అనమాట, నల్ల పసుపు అంటారు. దేనికి సార్ ఇది? ఇది కూడా యాంటీ క్యాన్సర్ అనమాట. చూడండి, నల్లగా ఉంది, బ్లాక్ పసుపు. ఇది వచ్చి కస్తూరి పసుపు అనమాట, అంటే సుగంధ పసుపు, సెంటెడ్ పసుపు అనమాట. కాస్మెటిక్స్ లో యూజ్ చేస్తారు, ఫేస్ ప్యాక్ కి, మెడిసిన్ గా ఉపయోగపడుతుంది. అది వచ్చేసి లకడాంగ్ పసుపు, అంటే నార్త్ ఈస్ట్ లో ఉండే పసుపు అనమాట. హై కుర్కుమిన్ వాల్యూ ఉన్న పసుపు. ఇవి వచ్చేప్పటికి సింగిల్ గార్లిక్ అనమాట. అఖండ వెల్లుల్లి, సింగిల్ గార్లిక్. ఇది ఒక్కటే గార్లిక్ చాలా
హై హై మన ఇది ఎక్కువ ఉంటుంది అన్నమాట, కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. ఓకే. ఈ సింగిల్ గార్లిక్ ఇది ఒకటి. అండ్ ఇవన్నీ ఇవన్నీ ఒక 30-40 వెరైటీస్ వెజిటబుల్స్ ఉన్నాయి, మన సీడ్స్ అన్నమాట. చుక్కకూర అని, అన్ని కూర అవన్నీ అనమాట, ఎవ్రీథింగ్. పాలకూర, ఒక 15 రకాల ఆకుకూరలు, ఒక 10 రకాల కూరగాయలు, కొత్తిమీర, అన్ని ఎవ్రీథింగ్ అనమాట అవన్నీ. ఉల్లిపాయ. ఉమ్. అండ్ ఇదండి ఆ. ఇదేంటండి? ఇవన్నీ పొట్లకాయలు, గుంటూరు మిర్చి, గుంటూరు మిర్చి. ఇవన్నీ కాశ్మీర్ చిల్లీ, గుంటూరు మిర్చి, ఎవ్రీథింగ్ అనమాట. బాటిల్ గార్డ్లో 2 రకాలు. సార్ ఇదేంటి సార్? అది ఈ 17th ఎగ్జిబిషన్ హార్టికల్చర్ షోలో మా B23 స్టాల్లో ఐఎమ్ సుధాకర్, మై ఆర్గానిక్స్ 50 రకాల అంటూ మామిడి మొక్కలు మామూలుగా ఉంటాయి, కానీ ఆర్గానిక్లో అంటు కట్టి చేసిన మొక్కలు అనమాట ఇవి. సో ఇందులో ఏంటంటే మీకు 50 రకాలు, మీకు ఆమ్రాపాలి నుంచి మియాజాకి, గోల్డెన్ మ్యాంగో, తర్వాత బనానా మ్యాంగో, ఎన్ని మ్యాంగోస్ అంటే పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి, సువర్ణరేఖ, ఎవ్రీథింగ్ అనమాట. అలా 50 రకాలు మన ఎగ్జాటిక్ వెరైటీస్ అవన్నీ. ఇక ఈ లైన్ మొత్తం 50 రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. అన్నీ యాక్చువల్గా ఇక్కడ నుంచి అన్ని రకరకాలుగా ఇక్కడ మొత్తం అన్ని 50 రకాలు ఉన్నాయి. ఈ మొత్తం ఇక్కడ ఇట్లా రౌండ్ చూడండి, ఇవన్నీ ఈ 50 రకాలు ఉన్నాయి. ఇవేంటంటే అన్నీ ఒక్కొక్కటి 10 తెచ్చామన్నమాట మేము. 10 వెరైటీస్ తెచ్చాము. అన్నీ 8, 4 అన్నీ అయిపోయినాయి. ఇంకా ఓన్లీ జస్ట్ 2, 3 అన్నీ ఉన్నాయన్నమాట. మామిడే మెయిన్ అండి, మామిడి మెయిన్. ఇది వచ్చేప్పటికి ఆల్ టైమ్ మ్యాంగో అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఆల్ టైమ్ మ్యాంగో. ఇది 365 days పండుతుంది అంటారు, కానీ 10 months వస్తుంది అనమాట మ్యాక్సిమం. 10 months వస్తుంది. ఇవన్నీ సింగిల్ ఆమ్రాపాలి, ఇవన్నీ మియాజాకి, బనానా మ్యాంగోస్, ఇవి కూడా గ్రాఫ్టెడ్ అనమాట. ఇవి కూడా ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫ్లవరింగ్. ఈ యొక్క 15 years నుంచి మేము ఈ ఆర్గానిక్లో ఉన్నాము. సో ఇది 17th ఎగ్జిబిషన్ అనమాట ఇక్కడ. సార్ ఇక్కడ లోకల్లో ఎక్కడ ఉంది సార్ మీది? ఇది అప్రాలో ఒకటి చోటు ఉంది, కొంపల్ది ఉంది అనమాట. ఎప్పుడు ఇలా 50 రకాలు ఉంటూనే ఉంటాయా సార్? 50 రకాలు ఉంటూనే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ 70 చేస్తాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెడతారు? ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 15కి ఒకసారి. ఓల్డ్ సాయిల్లో మనకి డైరెక్ట్ కలిపేసి పెట్టుకోవడానికి. వన్స్ మనం మిక్స్ చేస్తే 3 years వరకు ఎలాంటి మెన్యూర్ ఏం అవసరం లేదు. సేమ్ థింగ్ మేడం ఇది కూడా. ఇది మిట్టికి దాన్ మనం రెడ్ సాయిల్ బయట మార్కెట్లో నుంచి తెచ్చుకొని ప్లాంట్ పెడతాము. ఫ్లవరింగ్ 1 time వస్తుంది, తర్వాత ఫ్లవరింగ్ రాదు, గ్రోతింగ్ ఉండదు. అలాంటప్పుడు ఇది వేస్తే ఏంటంటే గ్రోతింగ్ బాగా వస్తుంది, సాయిల్ని ఎన్రిచ్ చేస్తుంది. ఇది పాట్ మిక్స్ మేడం, 1 kg ఇంతకుముందు చెప్పాను. ఇది ప్రోటీన్ సాయిల్ మేడం. ఫ్రూట్, ఫ్లవర్, వెజిటేబుల్ ఏదైనా లీవ్స్ ఎల్లో కలర్ రావడం అలాంటప్పుడు ఇది వేసుకుంటే మనకి ఏంటంటే గ్రోతింగ్ బాగా వస్తుంది. ఇది వేపపిండి మేడం. వేపపిండి ఫంగస్ ఏమైనా ఉంటే, సాయిల్ ఏమైనా ఫంగస్ ఉంటే ఎన్రిచ్ అవుతుంది. ఇది ఫ్లవర్ గ్రోతింగ్ మేడం, రోజ్ మిక్స్. ఈ స్టెమ్ గ్రోతింగ్, బయోశక్తి స్టెమ్ గ్రోతింగ్. సేమ్ థింగ్ ఇది బయోఫిట్, ఆకాన్ప్లెస్ అని. ఇది వైట్ కలర్లో ఫంగస్ వస్తుంది మేడం, బంకలాగా ఉంటుంది వైట్ కలర్లో. అలాంటప్పుడు ఇది 1 liter వాటర్లో 4 grams పౌడర్ వేసేసి డైలీ మార్నింగ్ ఈవినింగ్ 3 days స్ప్రే చేయాలి. ఫంగస్ అంతా వెళ్ళిపోతుంది. ఇది కూడా హర్బల్, మనకి కెమికల్ కాదు. స్టెమ్కి వస్తుంది బంకలాగా వైట్ కలర్ లాగా. ఇది అన్ని ట్రీస్కి మేడం, బనానా ట్రీ, మ్యాంగో అన్ని గ్రోతింగ్ బాగా రావడానికి. ఫ్లవర్ రాలిపోవడం అలా ఉంటుంది కదా, బాగా గ్రోతింగ్ రావడానికి. ఇవన్నీ ఓపెన్ పాలినేటెడ్ సీడ్స్ మేడం మన దగ్గర. నమస్తే సార్. హలో అండి. ఏంటి సార్ ఈ ప్లాంటోజోన్ లో మొక్కలుకి సంబంధించి ఏంటి సార్ ప్రత్యేకత? ప్లాంటోజోన్ అని మాది స్టార్ట్అప్ కంపెనీ మేడం. యాక్చువల్లీ అందరు మొక్కలు అన్ని కూడా ప్లాస్టిక్ పార్ట్లో వేస్తారు కదా, ఆ ప్లాస్టిక్ని రీయూజ్ చేయడానికి మాకు పార్ట్ తయారు చేస్తాం. ఇది కోకో పీట్ అండ్ కోకోస్తో తయారు చేస్తారు. ఇదంతా కూడా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ మేడం, హ్యాండ్మేడ్ ప్రొడక్ట్ ఇది. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ ఇది రీయూజ్ అయినా కూడా ఈకో ఫ్రెండ్లీ అనమాట. ఇది మట్టిలో కూడా కరిగిపోతుంది అనమాట. ఇంత వెరైటీస్ ఉంటాయి మేడం. ఒక మనీ ప్లాంట్ వచ్చేసి ఇది మనీ ప్లాంట్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ ఉంటాయి. ఒక పామని ఇంట్లో ఏమన్నా టాక్సిన్స్ ఏమైనా విడుదల అవుతాయి కదా, దాన్ని కండిషన్ తగ్గిస్తుంది అనమాట. అది దానివల్ల ఎయిర్ ప్యూరిఫై అవుతుంది ఇంట్లో మొత్తం. అండ్ ఇది ఫ్లవర్ పాట్ అనమాట. ఇది పీస్ లిల్లీ,
పింక్ ఫ్లవర్. ఇది స్నేక్ ప్లాంట్ అంటారు, పీస్ లిల్లీ. ఇది స్నేక్ ప్లాంట్, ఇయర్ ప్యూరిఫై కంప్లీట్. ఇది రబ్బర్ ప్లాంట్, ఇది వచ్చేసి వాస్తు ప్లాంట్ అని కూడా అంటారు దీన్ని. అండ్ బాంబు ఉంటుంది, లక్కీ బాంబు ఉంటుంది. ఇది చైనా వాల్ ప్లాంట్. ఇది కూడా ఒక లక్కీ బాంబు, ఇది ఇంట్లో పెట్టుకుంటే నష్టం అనమాట. యా, ఇది కంప్లీట్ ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్. అది ఇది వచ్చి ఎగ్లోమినియా లిప్స్టిక్ అని షో ప్లాంట్ మేడం. ఇది 2 kg 1 kg ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ మేడం. 5 kg to 6 CO2 ఎమిషన్. అప్ టు 100 లీటర్ వరకు వాటర్ సేవ్ చేయొచ్చు మనం, సేవ్లెస్ వాటర్ అనమాట. ఎలక్ట్రిక్ సిటీ కూడా మనము తగ్గించుకోవచ్చు, ఎందుకంటే ఇదంతా హ్యాండ్ మేడ్, లేడీస్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇది ఆడవాళ్ళు తయారు చేస్తారు అనమాట. హ్యాండ్ మేడ్ ప్రొడక్షన్, జనరేటింగ్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ మేడం. ఇంప్రూవింగ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ కూడా. రూట్స్ దీంట్లో ఏంటంటే వీటిలో పెంచడం వల్ల మన రూట్స్ కూడా గట్టిగా ఉంటాయి. అది ఇదండి ప్లాంటోజన్, బ్రీత్ హెల్దీ స్టే హెల్దీ మేడం. అండ్ ఇదండి ఇవన్నీ కూడా షో ప్లాంట్ మేడం. ఇది పీస్ లిల్లీ, ఫ్లవర్ వస్తుంది దీనికి, దాన్ని క్యాక్టస్ అంటారు. ఇదండి అది క్యాక్టస్ అంటారు, షో పీస్ అది కూడా. ఇది రబ్బర్ ప్లాంట్. ఇది వచ్చి లక్కీ బాంబు అంటారు, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బిజినెస్ పరంగా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది షో ప్లేస్. ఇది వైట్ మార్బల్ అంటారు మేడం. ఇది షో ప్లాంట్ వస్తుంది. ఇగ్నోమలిస్టిక్. ఇది వచ్చి జెడ్ ప్లాంట్ అంటారు. ఇవన్నీ కూడా వెరైటీస్ ప్లాంట్స్ లో. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ మేడం, ఇండోర్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి కనిపిస్తున్నవి డాలియా ప్లాంట్స్ అండి. ఇవి వింటర్లోనే పూస్తాయి. ప్రైస్ వచ్చి 100 రూపీస్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నేను గ్రోమర్ ఫుడ్ నర్సరీ నుంచి వచ్చినాము. నాది నర్సరీ ఒంటి మామిడి, కరీంనగర్ రోడ్లో ఉంది. 35 acres ఉంది. మా దగ్గర వెరైటీస్ ఉన్నాయి సార్. ఇవి ఇప్పుడు దీని పేరు ఫిలోడండన్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు, గోల్డ్ ఎల్లో కలర్. సో ఇది ఇండోర్ ప్లాంట్స్. సో ఇది క్యాక్టస్, ఇది రాక్ గార్డెన్లో పెడతారు. దీనికి ముళ్ళు మొక్కలు అంటారు దీనికి. సో దీని పేరు క్యాక్టస్. దీనిలో ఫ్లవరింగ్ క్యాక్టస్ అంటారు. ఈ ఒక్క మొక్కలు మీకు వచ్చేస్తే 800 రూపీస్. సైజ్ బట్టి రేట్ ఉంటుంది మీకు. తర్వాత ఇది మీకు చిన్న సైజ్ క్యాక్టస్. దీనికి లేస్ వాటర్ పోయాలి, తక్కువ వాటర్ పోయాలి. ఒకరోజు వాటర్ పోస్తే 2 days 3 days ఆపేయాలి. ఈ డ్రై వాటర్ ఉండాలి దీనికి. తర్వాత ఇది ఎంథోరియం మీకు 400 రూపీస్. ఇది కూడా ఇండోర్ ప్లాంట్స్, చాలా మంచిగా ఉంటుంది. లివింగ్ రూమ్లో, హాల్లో, బాత్రూంలో, కిచెన్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆక్సిజన్ ప్లాంట్ ఇది కూడా ఎంథోరియం. తర్వాత ఈ మీకు జెరేనియం షేడ్ ప్లాంట్. ఇది షేడింగ్ ఏరియాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీకు సంవత్సరం మొత్తం ఫ్లవర్ వస్తుంది. చాలా మంచి వెరైటీ. ఇది కూడా దీనికి లేస్ వాటర్ మ్యామ్. దీని మీ ప్రైస్ మీకు 125 రూపీస్. కలర్స్ కూడా ఉంటాయి సార్. ఆల్ డిఫరెన్స్ కలర్స్ ఉంటాయి మ్యామ్. రెడ్ అండ్ పింక్ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మ్యామ్. ఇది షెమీ షేడ్ ప్లాంట్ ఇది. ఓకే. తర్వాత ఇది మీకు పీస్ లిల్లీ అంటారు. దీని పేరు పీస్ లిల్లీ. ఇది కూడా మీకు ఇండోర్ ప్లాంట్స్, ఆక్సిజన్ రిలీఫ్ ప్లాంట్స్. ఇది కూడా మంచిగా ఉంటుంది మీకు. హాల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఫ్లవర్ ఇట్లా పీస్ లిల్లీ లాగా ఇట్లా ఫ్లవర్ వస్తుంది. ఎక్కడన్నా మీరు పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు, టేబుల్ డైనింగ్ రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లేస్ వాటర్. ఇది 200 రూపీస్. ఇది మీకు బేబీ పామ్. ఇది కూడా ఇండోర్ ప్లాంట్స్. ఇది కూడా మీకు సెమీ సెడ్లో పెట్టుకోవాలి. ఇది మీకు 150 రూపీస్. ఓకే. ఇది జీజీ అంటే జామియా, బ్లాక్ జామియా అంటారు దీని పేరు. ఇది కూడా మీకు ఇండోర్ ప్లాంట్. ఇది కూడా ఆక్సిజన్ ప్లాంట్ ఇది మేడం. దీని ప్రైస్ మీకు 300 రూపీస్. ఇది కూడా ఇండోర్ ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్. ఇది మీకు బ్రాసియా గోల్డ్. ఈ సెమీ సైడ్లో పెట్టుకోవాలి. కొంచెం ఎండ కొంచెం నీళ్ళ దగ్గర పెట్టి ఇట్లా గోల్డ్ కలర్ లాగా వస్తుంది మీకు. గోల్డ్ కలర్ వస్తుంది, ఇట్లా లీఫ్ మొత్తం గోల్డ్ కలర్ లాగా అయిపోతుంది. ఇది కూడా ఇండోర్ ప్లాంట్స్. దీని ప్రైస్ మీకు 300 రూపీస్. ఇది మీకు డెఫిన్బికియా చంద్ర అంటారు. ఇది కూడా ఇండోర్ ప్లాంట్స్, చాలా మంచి వెరైటీ. దీని కూడా లేస్ వాటర్ పోయాలి. సో ఇది కూడా చాలా మంచి వెరైటీ, చాలా బ్యూటిఫుల్ ప్లాంట్స్. ఇది దీని పేరు చంద్ర వెరైటీ. 300 రూపీస్ మ్యామ్. నెరుల్జియా ఇది కూడా మీకు సెమీ షెడ్ ప్లాంట్. ఇది దీని సెంటర్లో వాటర్ ఉండాలి. ఇది కూడా సెమీ షెడ్లో పెడుతుంది. కంటిన్యూ ప్లాంట్స్. ఇది కలర్ఫుల్ మీకు వింటర్ టైంలో మీకు అట్లా కలర్ఫుల్ వస్తుంది. ఎండాకాలం వస్తే కొద్దిగా మీకు డల్ అవుతుంది కలర్స్. ఇది కూడా బ్యూటిఫుల్ ప్లాంట్స్, ల్యాండ్స్కేపింగ్ ఐటమ్. ఓకే. దీని పేరు ఆర్కిడ్స్ మ్యామ్. ఆర్కిడ్స్ ఇది కూడా మీకు సెమీ షెడ్ ప్లాంట్. ఇది కూడా మీకు సంవత్సరం మొత్తం ఫ్లవర్ వస్తుంది. దీనికి ఫీడింగ్ 19 నెలకు 2 times పోయాలి. 2 times పోయాలి. ఇది స్నేక్ ప్లాంట్ అంటారు. దీనికి లక్కీ ప్లాంట్స్. ఇది స్నేక్ ప్లాంట్. ఇది కూడా మీకు
లివింగ్ రూమ్లో హాల్లో కిచెన్లో ఎక్కడైనా పెట్టుకుంటే మీకు ఆక్సిజన్ రిలీఫ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ ఇది కూడా. ఓకే, सर नमस्ते सर. गुड इवनिंग, माय नेम इज़ दिलीप. हम कान्हा शांतिवनम हार्टिकल्चर नर्सरी से हम आए और एक्चुअली हमारे पास इंडोर वैरायटी, आउटडोर वैरायटी, ऑर्नामेंटल प्लांट्स, मेडिसिनल हर्ब, फ्लावरिंग्स एंड like that erica palm, medicinal herbs. What is this? All that. This is heart shape cypress, golden cypress, heart shape plant. This decorative pots How itself. much price? This is 9,000 rupees only, ma'am. Okay. And what is this plant? This is Ophopogon, mondo grass, commonly called is mondo grass, and very cheap, less price will sell. This is 80 rupees only. Okay, na? That more plants we have. You see all these plants, evergreen and all. Okay, that's we have 150 acres nursery. We have more plants, agriculture field also. This is land orchids. This is land orchids. Okay, and this is Ficus lyrata. Common name is fiddle leaf. Okay. And other? This is Dracaena. What is this, sir? Dracaena, and this is called commonly called tiger tooth, that philodendron families. Okay, that Nerium and Cordium variegated also there. Okay, and we have that fountain grass, that colorful grass, and green grass also. Okay, this is one medicinal plant that commonly call it multivitamin. Multivitamins. Okay. This is Homolomena. This is also one philodendron variety, and this is Circulesa Dracaena, and this is coffee plant. We have this is coffee plant. What is this plant? Coffee plant. Coffee plant. Yes. Price? Price only 50 rupees. Only 50 rupees. Okay. Feet to 5 feet and 6 feet height. This is traveler palm, Madagascar. This is our own production. This all. Okay. This is peace lily, big leaf peace lily. Okay. Peace lily, Spithyphyllum. This is, and this is Dracaena baby pink, and this is Song of India. Okay. This is also a dark red Dracaena, and these are all Dracaena variety. This is shade loving plants. Some people like indoor plants like that, they come, and that is lemon Dracaena lemon fragrance. Okay, this is also one. Okay, this is Buddlesia. This is an exotic plant. And this all flower plants. Yeah, that is a hybrid hibiscus, and this is one cedar bay cherry fruits plant. Cedar bay cherry. This is fruit plants. Okay. We have small also. What fruit, sir, this is? Cedar bay cherry. Okay. ఇది వచ్చేసేసి గ్రోమోర్ ఫుడ్ నర్సరీ అండి. ఇక్కడ కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. మేడ్చల్లో ఉంది. హోల్సేల్ అండ్ రీటైల్ సప్లై చేస్తాం. అన్ని రకాల మెడిసిన్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, ఏమేమి ఉన్నాయి చెప్పండి సార్ ఇక్కడ. మీకు కావాల్సిన ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇదేంటి సార్? ఇది దాల్చిన చెక్క, మ్యాంగో స్టీమ్ ఉంది. ఇది ఎప్పటికీ ఏ సీజన్ అన్న వస్తుందా సార్? ఏ సీజన్ అని వస్తుంది. ఇది కంటిన్యూ. ఇది దాల్చిన చెక్క వెళ్తుంది. అది ఇది మ్యాంగో స్టీమ్. ఇది పెట్టుకున్న తర్వాత 2-3 yearsలో స్టార్ట్ అయిపోతుంది ఫ్రూట్. ఇది ఆల్ స్పైస్ బిర్యానీ ఆకు అంటారు. ఇది బార్బడస్ చెరీ. ఆలివ్ ఆయిల్ ప్లాంట్ ఉన్నాయి. ఇదేంటి సార్? ఆలివ్ ఆయిల్ ప్లాంట్. ఆలివ్ ఆయిల్ ప్లాంట్. ఓకే. ఇది సార్? ఇది ఆలు బుక్కర.
ఇది ఆలు బుక్క. ఆలు బుక్కరా. ఓకే, ఇంకేమేమి ఉన్నాయి సార్ మన దానిలో? మన దగ్గర మ్యాంగోస్లో ఉన్నాయి ఒక 7-8 వెరైటీస్. ఇది సువర్ణ రేఖ, సువర్ణ. ఇంకా థాయిలాండ్ ప్రోమిగ్రానైట్ ఉన్నాయి, ఓకే. లాంగ్ మల్బారీ ఉంది, స్వీట్ లెమన్ ఉన్నాయి. ఇదేంటి సార్? స్వీట్ లెమన్. స్వీట్ లెమన్. స్వీట్ లెమన్. ఓకే. ఆల్ టైమ్ మ్యాంగో ఉంది, అన్ని సీజన్లో కాసేది. ఇది డోరియన్ ఫ్రూట్. ఏంటి సార్ ఇది? డోరియన్ ఫ్రూట్ ఇది. ఓకే. ఇక్కడ ఇది వాటర్ యాపిల్. మన దగ్గర బ్లాక్ పేపర్ ఉంది, బుష్ వెరైటీ ఇది. బాస్మతి ప్లాంట్ ఇది. ఇది ఇలైచి మొక్కలు. ఇలైచి మొక్కలు. ఇలైచి మొక్కలు. ఏంటి సార్? స్ట్రాబెర్రీ ఉన్నాయి, ఇవి మల్బారీస్, టేబుల్ లెమన్, ఆల్ టైమ్ మ్యాంగో, స్వీట్ లెమన్, ఆల్ టైమ్ మ్యాంగో. ఆల్ సీజన్ అన్నమాట, అది సంవత్సరం మొత్తం కాస్తుంది. సార్ ఇక్కడ లోకల్లో ఎక్కడ సార్ మీది? లోకల్ మాది మేడ్చల్ అండి, మేడ్చల్ పూడూరు విలేజ్. ఇక్కడ ఏం పేరుతో ఉంది సార్ మళ్ళీ ఇక్కడ ఇవి కొనాలి అంటే? ఈ లక్ష్మీ నర్సరీ, అక్కడ కూడా సేమ్ లక్ష్మీ నర్సరీ, అంటే పొడూరులో ఉంటుంది. ఏంటి మేడం? బృందావన్ గార్డెన్. బృందావన్ గార్డెన్స్ భీమవరం నుంచి మేడం. ఏంటేంటి ప్లాంట్స్ ఉన్నాయి చెప్పండి మేడం. అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి. ఇదేంటి మేడం? ఇది ఇది వచ్చి బ్రహ్మకమలం, డే బ్లూమర్. ఓహో, బ్రహ్మకమలం. డే బ్లూమర్. ఇదా? ఇందులో నైట్ బ్లూమర్ ఉంటుంది. ఓకే. ఇది బ్రహ్మకమలం పింక్. ఇది ఇది రుద్రాక్ష. రుద్రాక్ష ఫ్లవర్ మేడం. ఇదా మేడం? ఓకే. అండ్ ఇదేంటి మేడం? ఇవన్నీ రుద్రాక్ష. ఇవన్నీ రుద్రాక్ష. ఓకే. అండ్ ఇది థాయ్ గార్డెనియా. మీకు ఫ్లవర్ అక్కడ చూపిస్తాను. ఓకే. థాయ్ గార్డెన్. థాయ్ గార్డెన్. ఓకే. అంటే 3 days 3 colors ఉంటుంది ఇది ఫ్లవర్. ఓకే. ఇదా? ఇది 3 days 3 కలర్. ఒకటే ఫ్లవర్ 3 days 3 colors చేంజ్ అవుతుంది. ఇది కదంబం, మినియేచర్ కదంబం. మనకు కామన్ గా కదంబం అంటే పెద్ద ప్లాంట్ అవుతుంది. ఇది షార్ట్ వెరైటీ, వైట్ ఫ్లవర్ వస్తుంది. మీకు ఫ్లవర్ అది ఇక్కడ చూపిస్తాను ఒకసారి బ్యాక్ సైడ్. నా పేరు మనోహరి, మాది హైదరాబాద్ అడీనియమ్స్. మా దగ్గర ఏంటంటే ఓన్లీ అడీనియమ్స్ స్పెషల్ అండి. మాది హైదరాబాద్లోనే నర్సరీ రామోజీ ఫిలిం సిటీ దగ్గర. మా స్పెషల్ ఏంటంటే 400 వెరైటీస్ ఉంటాయండి అడీనియమ్స్లో. 400 వెరైటీస్ మేడం? అవునండి. ఏంటి? ఇవన్నీ అంటే ఈ అడీనియంలోనే రకరకాల ఫ్లవరింగ్ ఉంటుంది. ఫ్లవర్స్ రకరకాలు ఉంటాయి, షేప్స్ ఉంటాయి. మా దగ్గర వచ్చి 2.5 years నుంచి మనకి మేము 20 years ఏజ్ వరకు కూడా మా దగ్గర ప్లాంట్స్ దొరుకుతాయి. ఇవన్నీ ఏంటి మేడం? ఇవన్నీ అడీనియమ్సేనండి. మాది ఓన్లీ అడీనియమ్స్ అండి. మా నర్సరీ వచ్చేసి ఓన్లీ అడీనియమ్స్ ఉంటాయి. మినియేచర్ మేడం ఇది, వైట్. ఇది ఈ ప్లాంట్ ఈ సైజ్ లోనే ఫ్లవరింగ్ వస్తుంది. మీకు పాట్ సరిపోతుంది. ఇది క్రీపర్ వెరైటీ మేడం. ఇది న్యూ వెరైటీ సన్సెట్ క్రీపర్. ఇది ఇది థాయ్ గార్డెనియా 3 colors అన్నాను. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది నైట్ బ్లూమింగ్ వస్తుంది, వైట్ స్మెల్ ఉంటుంది. 3 days 3 colors చేంజ్ అవుతుంది. ఎల్లో, డార్క్ ఎల్లో, ఆరెంజ్, అలా 3 days 3 colors. ఇది డామియా. డామియా అంటే మీకు సెంటుమల్లి, పత్తి మందార గ్రాఫ్టింగ్ వెరైటీ డాంబియా. డాంబియా. రెడ్ కనకాంబరం స్పెషల్ మేడం. ఇదేంటి మేడం? ఇది ఎలోకేషియా. ఓకే. ఎలోకేషియా ఇది అంటే ల్యాండ్స్కేపింగ్స్ అవి ఎక్కువ యూజ్ అవుతాయి మేడం ఇవి. దాని పక్కన ఉన్నది మిల్కీ ఎలోకేషియా. అటు వచ్చి అది మిల్కీ ఎలోకేషియా. ఇదేంటి మేడం? ఇది ఎల్లో ఎలోకేషియా. ఇది అది బ్యాంబో. ఇది వాటర్ బ్యాంబో. ఏ సీజన్ లోనే వస్తుందా మేడం? ఎప్పుడు అలానే ఉంటుంది మేడం. బ్యాంబో. పొడుగ్గా. ఇది మేడం? అది చమేలియా. ఓకే. ఇది ఆకు సంపెంగ. కింద డౌన్ లో చూడండి, ఆకు సంపెంగ. సంపెంగ వెరైటీ మేడం ఇది. ఇది ఇది ఫ్లవర్ ఇలా వస్తుంది. స్మెల్ ఉంటుంది. సంపెంగ వెరైటీ. సంపెంగ 6 varieties ఉంటాయి మేడం. ఆకు సంపెంగ, ఎగ్ సంపెంగ, వైట్ ఎల్లో, సింహాచలం సంపెంగ వైట్ ఎల్లో, గ్రీన్ సంపెంగ ఓల్డ్ మోడల్ సంపెంగ. అది ఇప్పుడు ప్లాంట్ వెరైటీ కూడా వచ్చింది మేడం. ఇదేంటి మేడం? ఇవి కనిపిస్తున్నవి ఏంటి? ఇది మంకీ స్టైల్ మేడం. అది मंकी स्टाइल. मंकी स्टाइल. भैया नमस्ते. मैडम ये कौन सा प्लांट्स डेकोरेटिव का है? मैडम हमें सो ये आयरन के जो स्टैंड्स दिख रहे हैं आपको यहाँ पर, ये सो हम मैन्युफैक्चरर है, हैदराबाद के हैं हम. और दूसरा ऐसो ऑल ओवर तेलंगाना में ऐसा हमारा ही सप्लाई है जी. हमारा वेबसाइट भी है डेकोरनेटिक फील द प्रीमियम बोल के, और डेकोरनेटिक फील द प्रीमियम. ये वाला क्या है भैया? ये हाउस मॉडल है मैडम. ये पाउडर कोटेड आइटम है, रश फ्री रहता है एकदम.
और ये जैसे कि ये दिख रहा आप, ये फोल्डिंग है, आप ऐसे ये बालकनी में लगा सकते हैं, इंडोर में लगा सकते हैं, डाइनिंग हॉल में लगा सकते हैं आप। और ये वाला क्या है जी? ये वाला ये 7 शेल्फ का स्टैंड है मैडम। ये जैसे कि आपको हॉल में जो रहता ना, थोड़ा टीवी जहाँ पर टीवी रहता ना, वहाँ पर बाजू कहीं भी लगा सकते हैं आप। ये वाला जी हाँ, 7 शेल्फ का स्टैंड बोलते हैं इसको। ये क्या है भैया? ये लॉलीपॉप प्लांट है मैडम। हम ये स्टैंड के डिस्प्ले के लिए ऐसा ये सेटअप करे, सो है आपको पूरा। क्या प्राइस क्या है भैया? ये स्टैंड का प्राइस है सर मैडम 3000 है ये जी। और ये वाला क्या है? ये भी प्लांट है मैडम, ये फाइबर का पॉट है ये। और ये भी ये वुड मॉडल का है, सो हम ऐसा आयरन में मैन्युफैक्चरिंग करे, सो है ये। इसका थोड़ा कॉस्ट ज़्यादा पड़ेगा सर जी। ये बालकनी स्टैंड है, देख लीजिए। ये पोर्ट्रो कोटेड है, रश फ्री रहता। और ये आपको ये 4500 का है, डिस्काउंट कर देंगे आप आए तो। कितना डिस्काउंट है भैया? इसको 20% डिस्काउंट लगा देंगे मैडम आपके। क्या है भैया? ये वाला प्लांट ही है मैडम, ये न्यू डिज़ाइन है, देख लीजिए हमारा जी हाँ। और సార్ నమస్తే సార్, ఇది ఏంటి సార్ ప్లాంట్? ఈజీ ఏంటి సార్? ఏం ప్లాంట్స్ గురించి సంబంధించింది? ఇది ప్లాంట్ టీజీ అనేది దాదాపుగా చాలామంది ఏ ప్లాంట్ పెంచాలన్నా కానీ ముందు మట్టి అవసరం. ఈ మట్టి మామూలుగా ఏదైతే మనం వాడుతున్నామో, కోకో పిట్ అని కానీ, ఎరువు అని కానీ, అలాగే ఏదైనా వాడుతుంటారు. అప్పుడు సమస్య ఏమవుతుందంటే 60% వాటర్ డ్రైన్ అయిపోతుంది. ఈ డ్రైన్ అయిపోయినప్పుడు సమస్య చాలా వస్తుంది. అంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ, నర్సరీ తీసుకొచ్చినప్పుడు మొక్క వారం 10 రోజులు బాగుంటుంది, ఆ తర్వాత నీళ్లు పోస్తుంటారు, నీళ్లు వెళ్ళిపోతుంటాయి. సో ఈ నీళ్లు వెళ్ళిపోవడం వల్ల అక్కడ కింద కారడము సమస్య, పోషకాలు వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు మేమేం చేసామంటే ప్లాంట్ టీజీ అనే ఒక పాటింగ్ మిక్స్ తయారు చేసాం. అది ఎలా తయారు చేస్తున్నారో ఒక్కసారి చూపిస్తారు సార్ మాకు? ఇట్లా తయారు చేయించడం అంటే తయారు చేసేది ఏం కాదండి. ఇది దాదాపుగా ఈ పాటింగ్ మిక్స్ అనేది, ఈ ప్రత్యేకత ఏంటంటే పాటింగ్ మిక్స్ దాంట్లో నీళ్లు పోస్తే నీళ్లు కింద కారవు, 100% అలాగే నీళ్లు ఉంటాయి. తర్వాత ఇండోర్ ప్లాంట్ సంబంధించి ఒకసారి నీళ్లు పోస్తే నెల వరకు నీళ్ళు అవసరం లేదు. నెల వరకు నీళ్ళు అవసరం లేదు. ఎప్పుడైనా అవసరం ఉంటే మధ్యలో ఎప్పుడైనా ఒక 100 ml వేసుకోవాల్సి వస్తుంది. సార్ ఇక్కడ మీది లోకల్లో ఎక్కడుంది సార్? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా అవ్వాలి? గచ్చిబౌలి ఆఫీస్ అండి. అడ్రస్ కూడా మీరు ప్రూవ్ చేసినట్టున్నారు. చెప్పండి సార్. ప్లాంట్ ఈజీ మా బ్రాండ్ నేమ్. అకాన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇండోర్ గార్డెన్లో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే నీళ్ళు ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ పాట్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు. కారణం ఏంటి అంటే నీళ్లు కారిపోవడం వల్ల, లీకేజీ కావడం వల్ల సమస్యలు అవుతున్నాయి. అందుకని మేమేం చేసామంటే ఈ ప్లాంట్ ఈజీ అనే ఒక బ్రాండ్ నేమ్తో పాటింగ్ మిక్స్ తయారు చేసాం. దీంట్లో నీళ్లు కారవు, ఒకసారి నీళ్లు పోస్తే 1 month వరకు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ప్లాంటర్స్ తయారు చేసాం. ఇళ్లలో సోఫాల పక్కన, డైనింగ్ రూమ్లో, తర్వాత లివింగ్ రూమ్లో, బాల్కనీలో, అన్ని చోట్ల కూడా ఈ ప్లాంటర్స్ పెట్టుకొని మూవ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా చక్రాలు ఉన్నాయి, మీరు చూడండి. ఈ చక్రాలు ఉండడం వల్ల మూవ్ చేసుకోవచ్చు, షిఫ్ట్ చేసుకోవచ్చు ఎక్కడికైనా. నీళ్లు కారవు, ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజెస్ ఫస్ట్ టైం ఇప్పుడు మేము ఇండియాలోనే ఈ పాటింగ్ మిక్స్ తయారు చేయడం ఫస్ట్ టైం. ఇది మొక్కలు సప్లై చేసి సప్తగిరి నర్సరీ. నా పేరు దుర్గారావు అండి, హైదరాబాద్. ఈ ఏరియా మ్యాంగో రకాలు తెచ్చామండి కొద్దిగానే, రెగ్యులర్ రకాలు. అలాగే జామ్లో జపనీస్ రోజు, పపాయ వైట్, సీడ్లెస్ అండి, ప్యూర్ సీడ్లెస్. దీని పేరు వచ్చి బిగ్ లెమన్ అండి. లెమన్లో పెద్ద నిమ్మకాయ సైజు, అంటే మనకి పూర్వం దబ్బకాయలు ఉండి కదా, ఆ సైజు వస్తాయి అనమాట అండి. అలాగే ఇదేంటి సార్? ఇది అదే ఇదిగో ఈ చెట్టు ఆ చెట్టు సేమ్ అండి. ఇదేమో మదరు, ఇదేమో పిల్ల చెట్టు. సార్ ఇవి మనకి ఇది స్వీట్ పాన్ పత్తానండి, మౌత్ ఫ్రెషనర్ అంటారు దీన్ని. నవిలితే నోరు శుభ్రంగా ఉంటుంది ఫ్రెష్గానే. ఇదిగోండి ఈ లీఫ్ నవిలి చూడండి. ఇది వచ్చి కాటన్ నేరేడ్ అండి. ఇది మెచ్యూర్ ప్లాంట్స్ అండి. ఇలాగా టెర్రస్ మీద డైరెక్ట్ పెట్టేసుకోవచ్చండి. ఇంకా 2 years వరకు ఈ పాట్లో ఉంచుకోవచ్చు, తర్వాత చేంజ్ చేసుకోవాలండి. అవునండి, ఇదిగోండి, ఇగో టేస్ట్ చేయండి. ఇదిగోండి
ఇంకేంటి ఉన్నాయి సార్ మన దగ్గర? ఇదిగోండి జపనీస్ రోజు పెద్ద ప్లాంట్లు అండి. ఇక మినీ మల్బరీ అండి. మినీ మల్బరీ. అండి అలాగే ఇగోండి మెరూన్ లాంగ్ మల్బరీ మెరూన్ అండి. ఒక్కొక్కటి 3 అంగుళాలు 4 అంగుళాలు పొడవు వస్తాయండి ఫ్రూట్స్. అలాగే బత్తాయి తెచ్చామండి. కొద్దిగా మ్యాంగో చిన్న రసాలు, తెల్ల గులాబీలు, మెకడోమియా అండి. ఈ మొక్కలు మనం కొత్తగా తెచ్చామండి. ఇవి కేజీ నట్స్ వచ్చి 4,000 రూపాయలండి మెకడోమియా. ఫ్యూచర్ పంట రాబోయే రోజుల్లో బాగా పెంచుకునే పంటలు ఇదొక పంట అండి. ఇది అండ్ ఇంకా ఇవేంటి సార్? ఇదేంటి? ఇది లాంగ్ మల్బరీ అండి, హనీ మల్బరీ అంటారు దీన్ని. ఇది బాగుంటుంది. ఇదేమో మినీ వాటర్ యాపిల్ అండి, చిన్న వాటర్ యాపిల్. ఇదేమో పప్పాయ వైట్ గోవా. ఇది బిగ్ లెమన్ బేబీ ప్లాంట్స్ అండి. ఇవి నిన్న మదర్ చూశారు కదా. ఇగోండి తెచ్చి బనానా సపోటా. ఈ సపోటా వచ్చండి బనానా సపోటా అని ఇలా పొడవుగా ఉంటుందండి కాయ. అరటి పండు లాగా వస్తుంది కాయ, బాగుంటుందండి. మన సప్తగిరిలో అన్ని ఎవ్రీ ఇయర్ అన్ని మీరు కొత్తగా పెడుతూ ఉంటారు సార్. ఇది సార్ ఇది వచ్చేసేసి ఎక్కడుంది సార్ లోకల్లో? లోకల్ హైదరాబాద్లో మాకు నర్సరీ ఏమి లేదండి. ఓన్లీ రాజమండ్రి దగ్గర బుర్లంకి విలేజ్లో ఉంటాం అనమాట. రాజమండ్రికి 14 కిలోమీటర్లో. మా గార్డెను, మా ప్రాపగేషను, మా మదర్లో మా చెట్లు అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. ఎవరు వచ్చినా అక్కడే చూసుకుని అక్కడే కొనుక్కొచ్చండి. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.